వెల్కమ్ టు టీ10 నేను రేవతి. పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించి హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ తనపై చేసిన ఆరోపణలను సెబీ చీఫ్ మాధవిపురి బచ్ ఇటీవల తోసిపుచ్చారు. అదానీ గ్రూపులకు చెందిన ఆఫ్ సోర్స్ ఫండ్స్ లో మాధవికి వాటాలు ఉన్నాయని హిండెన్బర్గ్ బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇతర కంపెనీలతో ఆమె సంబంధాలపై కూడా పలు ప్రశ్నలు తలెత్తాయి. వీటికి ఇప్పటి వరకు సమాధానాలు లభించలేదు. ముఖ్యంగా అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్ స్టోన్ లో మాధవికి ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో విరుద్ధ ప్రయోజనాలపై అనేక ప్రశ్నలను ఆర్థిక నిపుణులు లేవనెత్తారు. బ్లాక్ స్టోన్ సంస్థ భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టింది. అది భారత్ లో అనేక కంపెనీలకు ప్రమోటర్ గా వ్యవహరించింది. భారత్ లో బ్లాక్ స్టోన్ పెట్టిన భారీ పెట్టుబడులను పరిగణలోకి తీసుకుంటే మాధవి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నంత మాత్రాన సరిపోదని అర్థమవుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ ఫండ్ మేనేజర్ ఒకరు ది మార్నింగ్ కాంటెస్ట్ పోర్టల్ కు తెలిపారు. బ్లాక్ స్టోన్ తో సెబీ చీఫ్ సంబంధాలను గమనిస్తే హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలు ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటాయని అర్థమవుతుంది. మాధవి సెబీ అధిపతి కాకముందే బాగా పేరున్న ప్రైవేట్ రంగ ఎగ్జిక్యూటివ్ అని, దీని వల్ల విరుద్ధ ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉన్నదని సెబీ గుర్తించాల్సి ఉంటుంది. బ్లాక్ స్టోన్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలలోనూ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నదని మాధవి ఇటీవల ఓ ప్రకటనలో తెలిపారు. అయితే బ్లాక్ స్టోన్ కు పలు అనుబంధ సంస్థలు ఉన్నాయి. వీటిలో కొన్ని సొంతవి కాగా మరికొన్ని ఎక్కువ వాటాలు కలిగినవి. ఇండియన్ బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఏఎస్కే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్, కేర్ హాస్పిటల్స్, ఎంఫాసిస్ సహా పలు ప్రధాన కంపెనీలలో బ్లాక్ స్టోన్ భాగస్వామి. బ్లాక్ స్టోన్ కు వాటాలు ఉన్న అన్ని కంపెనీల వ్యవహారాలలో మాధవి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నారా, ఆ జాబితాలో ఎన్ని బ్లాక్ స్టోన్ కంపెనీలకు స్థానం లభించింది అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు సెబీ కానీ మాధవి కానీ ఆ జాబితాను బహిర్గతం చేయలేదు. బ్లాక్ స్టోన్ అజమాయిషిలో ఉన్న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఐపీఓకు ఫిబ్రవరిలో సెబీ అనుమతి ఇచ్చింది. ఆ సమయంలో మాధవి సెబీ చైర్పర్సన్ గా ఉన్నారు. 2019 ఏప్రిల్ అక్టోబర్ మధ్య కాలంలో బ్లాక్ స్టోన్ తన అనుబంధ సంస్థ అయిన ఎప్సిలాన్ బిట్కో ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఎస్ఎల్ ప్రోపాక్ లిమిటెడ్ లో 75% వాటాలు కొనుగోలు చేసింది. వీటిలో 51% వాటాలు అశోక్ గోయల్ ట్రస్ట్ కు చెందినవి. ఈ ట్రస్ట్ కు చెందిన నాయకత్వ సలహా బోర్డులో అతుల్ గోయల్ సభ్యుడు. ఈపీఎల్ లో ట్రస్ట్ కు ప్రస్తుతం 7.6% వాటాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అది పబ్లిక్ వాటాదారుగా పరిగణించబడుతోంది. 2019 జూలైలో మాధవి భర్త ధావల్ బచ్ సీనియర్ సలహాదారుగా బ్లాక్ స్టోన్ లో చేశారు. అతుల్ గోయల్ ఆయన కంపెనీ ఈసీటీ హైటెక్ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా దాఖలైన ఇన్సైడర్ ట్రేడింగ్ కేసును 2021 ఆగస్టు 27న సెబీ హోల్ టైమ్ సభ్యురాలిగా మాధవి పరిష్కరించారు. ఈ వ్యవహారాలన్నింటినీ పరిశీలిస్తే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నానంటూ మాధవి బచ్ చేసిన వాదన ప్రశ్నార్థమవుతోందని ది మార్నింగ్ కాంటెస్ట్ పోర్టల్ తెలిపింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.